ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లా ఉండాలి, షుగర్ రాకూడదు. అది చెప్తే చాలా మీకు. ఇంకా ఉన్నాయి గురూజీ, ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను గురూజీ. ఇప్పుడు మీరు రైస్ ఎక్కువ తింటారా? చపాతీ తింటాను గురూజీ, ఇంతే సఫిషియెంట్ రైస్ గురూజీ. ఆ రైస్ తింటాం మానేసి కొంచెం కినోవా రైస్ లాంటిది, కిన్వా అంటారు కదా, అలాంటి రైస్ కొంచెం తినండి. అప్పుడు ఏంటంటే వెయిట్ మెయింటైన్ అవుతారు, షుగర్ లెవెల్స్ తగ్గుతాయి. అది టేస్టీగా ఉండదు కదా గురూజీ, దాన్ని టేస్టీగా ఎలా చేయాలి గురూజీ? కర్రీ కలిపితే టేస్ట్ అయిపోతుంది. ఓకే గురూజీ. ఈ కర్రీస్ వండుకున్నప్పుడు సోయాబీన్, రాజ్మా ఇలాంటి నట్స్, బఠానీ ఇట్లాంటివన్నీ వేయాలన్నమాట. ఎక్కువ నట్స్ వేస్తే అందులో ప్రోటీన్ అది ఉంటుంది, కొంత ఫ్యాట్ కంటెంట్ ఉండి వెయిట్ మెయింటైన్ అవుతారు, వీటికి డయాబెటీస్ పెరగదు. ఇంకొకటి వీటితో పాటు లంచ్లో ఎప్పుడన్నా డైలీ ఒక స్పూన్ మెంతులు వేపించిన పొడి వాడుకుంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల, ఒబిసిటీ వల్ల డయాబెటీస్ వస్తుంది. అది ఇప్పుడు వెనక్కి వచ్చేస్తుంది మెంతి పిండి వాడితే. ఇంకా కావాలంటే కొంచెం డిన్నర్ తిన్నాక ఒక హాఫ్ అన్ అవర్ అయినా వాకింగ్ చేయడం కానీ, మార్నింగ్ ఏదైనా కొంచెం వర్కౌట్స్ ఏదన్నా అట్లా చేస్తే మాత్రం డయాబెటీస్ వెంటనే తగ్గుతుంది, వెయిట్ మెయింటైన్ చేయొచ్చు. మళ్ళీ సీరియల్ అయ్యాక ఆశ్రమంలో వచ్చారండి, అప్పుడు సన్నగా గురుజీ. ఇప్పుడు ఫీవర్ వచ్చాక ఒక 15 days అయినా మినిమం కాఫ్, డ్రై కాఫ్ కానీ వెట్ కాఫ్ కానీ ఉంటే ఉంటుంది. కానీ 1 month అయినా సరే నైట్ నిద్రపోతున్నప్పుడు 1 గంట 2 గంట అయిన తర్వాత మళ్ళీ కాఫ్ కూర నెత్తికి ఎక్కేసి కాఫ్ వస్తూ ఉంటుంది. చెకప్ చేయించుకున్నా ఏమీ ఉండదు. దీనికి రీజన్ ఏముంటుంది గురూజీ అండ్ సొల్యూషన్? బాడీలో ఏమైనా వైరస్, బ్యాక్టీరియల్ ఇట్లా వెళ్ళినప్పుడు ఏదన్నా ఇన్ఫ్లమేషన్ వల్ల కాఫ్ వస్తుంది. మనం మెడిసిన్స్ వేసి కాఫ్ ఉన్న టైంలో కూడా ఫుడ్ తీసుకోవటం వల్ల ఇమ్యూనిటీ డౌన్ అయ్యి ఎక్కువ రోజులు ప్రొలాంగ్ అవుతున్నారు. సింపుల్గా తగ్గించుకోవాలంటే ఈసారి ఎప్పుడన్నా కాఫ్ వచ్చినా, ఫీవర్ వచ్చినా 3-4 days హనీ వాటర్తో ఫాస్టింగ్ చేస్తే ఇమీడియట్గా తగ్గిపోతుంది. ఈవినింగ్ 6 దాటాక కాఫ్ తగ్గే వరకు అసలు ఏం టచ్ చేయకూడదు. నైట్ రిపేరింగ్ బాగా జరిగి త్వరగా కాఫ్ తగ్గిపోతుంది. కానీ చిన్న ప్రికాషన్ తీసుకుంటే అసలు ఎప్పుడూ రాదన్నమాట. గురూజీ, ఇప్పుడు జనరల్ గా క్రేవింగ్స్ ఉన్నప్పుడు నాకు బిస్కెట్స్ కానీ లేదా చిప్స్ లేదా చాక్లెట్స్ ఏమైనా తినాలనిపిస్తుంది. కానీ ఇవన్నీ హెల్త్ కి బ్యాడ్ అని తెలిసి కూడా ఆప్షన్స్ లేక మనం తింటాం. కానీ మార్కెట్స్ లో దొరుకుతున్న ఒక షుగర్ ఫ్రీ బిస్కెట్స్ అని చెప్తారు, కానీ దాంట్లో కూడా షుగర్స్ వేసి ఉంటారు. సో దీనికి ఆల్టర్నేటివ్ గా కుకీస్ లేదా స్నాక్స్ ఏమైనా మీరేమైనా సజెస్ట్ చేయగలరా అలాంటి వాళ్ళకి? ఇప్పుడు కూడా మార్కెట్లో కొంత మేము చెప్పిన దాన్ని బట్టి కొంతమంది మన ఫాలోవర్స్ కూడా అందిస్తున్నారు. మల్టీ మిల్లెట్తో బిస్కెట్స్ వస్తాయి. కొంతమంది ఇప్పుడే మేము చెప్పినట్టు ఖర్జూరం పొడితో కూడా బిస్కెట్స్ వస్తున్నాయి. చాక్లెట్స్ కూడా షుగర్ అసలు యూజ్ చేయకుండా వస్తున్నాయి. కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ ఏం వాడకుండా, బటర్ వాడకుండా కూడా వచ్చేస్తున్నాయి. బిస్కెట్స్ కూడా బటర్ లేకుండా వస్తున్నాయి. ఇట్లాంటివి తీసుకోవటం వల్ల అంత దోషం ఉండదు. లేదు దొరకనప్పుడు మీరు ఎప్పుడన్నా తినాలని ఒకరోజు బిస్కెట్స్, చాక్లెట్స్ తినేశారు, నెక్స్ట్ డే ఫాస్టింగ్ చేయాలి. అప్పుడు ఏంటంటే దీని యొక్క సైడ్ ఎఫెక్ట్ క్లియర్ అయిపోయి థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ, టాన్సిల్స్ ఇన్ఫెక్షన్ కానీ, దగ్గు, జలుబు, క్యాలరీ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి రావాలి. అంటే క్యాలరీ ఇంటేక్ పెరగటంగానే ఉండవు. అసలు క్రేవింగ్స్ అన్నది ఎందుకు వస్తుంది అన్నది నా సందేహం డాక్టర్ గారు. బిస్కెట్స్ మీద క్రేవింగ్లను ఇది హ్యాబిట్ అమ్మా. బిస్కెటే మీకు తెలియదు, దాని మీద క్రేవింగ్ ఎందుకు వస్తుంది? మనకు అది అలవాటు అయ్యే మైండ్లో అట్లా తింటే ఆ క్రిస్పీనెస్, ఆ టేస్ట్, కంఫర్ట్ ఫీల్ అవుతాం. దానికి మైండ్లో ఇది నాకు ఇష్టమని ఉంది. అదే మీకు ఫ్రూట్ తినాలని క్రేవింగ్ ఎందుకు రావట్లేదు? సాలడ్ తినాలి, నట్స్ తినాలి, డ్రై ఫ్రూట్స్ తినాలి, ఎవరికి ఎందుకు రాదంటే అది హ్యాబిట్ అవ్వట్లా. అందుకని అవి మనకి అంత ఇష్టం అనిపించట్లా. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ కొంచెం ఇట్లాంటి అలవాటు చేస్తే వాటి మీద క్రేవింగ్స్ తగ్గుతాయి, వీటి మీద పెరుగుతాయి అమ్మా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మెల్లగా మెల్లగా మెల్లగా. రాజు, ఆ ఫైల్స్ లో ఏ వర్క్ ఎవరెవరికో అని చెప్పు. రేణుక, నువ్వు ఆ ఫైల్స్లో డిజైనింగ్ మోడల్స్ అన్నీ ఉన్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ PDF చేసి నాకు మెయిల్ చేయి. గౌతమ్, నీకు ఇచ్చిన ఫైల్స్లో నెక్స్ట్ మన కంపెనీ డిజైన్ చేయాల్సిన లిస్ట్ ఉంది. సో ఆ డీటెయిల్స్ చూసి డ్రెస్సింగ్ డిజైన్ చేసి నాకు మెయిల్ చేయి. శ్వేత, నీకు ఇచ్చిన ఫైల్స్లో ఆల్రెడీ డ్రా చేసిన డ్రాయింగ్స్ ఉన్నాయి.
ఆ డిజైన్స్ చూసి డ్రెస్ డిజైన్ చేయి. అట్లీస్ట్ క్రాప్ కటింగ్ అయినా చేసి చూపించు. నాకు డ్రెస్ డిజైన్ చేయడం తెలీదు. కావాలంటే నా పర్సనల్ డిజైన్ని పిలిపిస్తాను. హలో, మీ పర్సనల్ డిజైనర్తో డిజైన్ చేస్తే మనం ఉండేదెందుకు? చెప్పింది చేసి పెట్టండి. మురుగన్ గారు, వీళ్ళ ముగ్గురు చేత దగ్గరుండి పని చేయించండి. ఓకే మేడం. ఏంటి చూస్తున్నారు? వెళ్ళండి. వెళ్ళండి. టైం అవుతుంది, వెళ్ళండి. పదండమ్మా. హలో రాజు, నీతో చిన్న మీటింగ్ ఉంది, నువ్వు ఇక్కడే ఉండు. అరే మీరెళ్ళండి, నా మీటింగు నా రాజుతో. వెళ్ళండి. సీఈఓగా అదరగొట్టేశారు అమ్మాయి గారు. నువ్వు పక్కనున్నావనే ధైర్యంతోనే ఇలా చేయగలిగాను రాజు. రాజు, నువ్వు అక్కడి నుంచి లే. ఏమైంది అమ్మాయి గారు? లే చెప్తాను. అయ్యో లే, అక్కడ కూర్చో. మ్మ్హ్. లేదమ్మాయి గారు, నేను వేరే టేబుల్ వేయించుకుంటాను. మీరు నా బాస్ కాబట్టి మీరు కూర్చోండి. ఏ రైస్ పీస్, ఏ భార్యకైనా భర్తే బాస్. నువ్వే నా బాస్. రా, నువ్వు కూర్చో. అమ్మాయి గారు, రా చెప్తా, కూర్చో. అమ్మాయి గారు వద్దు అమ్మాయి గారు. నువ్వు కూర్చో రాజు. అమ్మాయి గారు కూర్చో. నువ్విక్కడ, నేను నీ పక్కన. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బాబీ, నువ్వు ఒకరి దగ్గర చేతులు కట్టుకొని జీతం కోసం పనిచేయడం మా అందరికీ చాలా బాధగా ఉందిరా. అందుకే ఒకరి దగ్గర పనిచేసే పని లేకుండా నువ్వే సొంతంగా బిజినెస్ చేసుకునే ఏర్పాట్లు చేశాం. దానికి సంబంధించిన ఫైలే అది. సొంత వ్యాపారం. అవును బాబీ, కన్స్ట్రక్షన్ బిజినెస్. ఇది మీ అన్నయ్య దగ్గర మీ నాన్న దగ్గర పని చేస్తున్నట్టు కాదు. ఎదగాలి అంటే ఎవరో ఒకరు దారి చూపించాలి కదా. అలా మీ అన్నయ్య దారి మాత్రమే చూపిస్తున్నారు. ఎదగడం అనేది నీ కష్టం మీద ఆధారపడి ఉంటుంది. చిన్నయ్య, ఆల్ ద బెస్ట్ రా. ఈ రోజుల్లో కన్స్ట్రక్షన్ బిజినెస్ అంటే చాలా డిమాండ్ ఉంది. అవునరా, కస్టమర్స్కి నమ్మకాన్ని కల్పించి పనిచేశావంటే ఆ నమ్మకమే నిన్ను ఒక్కో మెట్టు ఎక్కిస్తుందిరా. అదే నిన్ను శిఖరాగ్రం మీద నిలబెడుతుందిరా. అరే పెద్దోడా, వీడు ఉద్యోగం అంటూ వాడి దగ్గర వీడి దగ్గర చేతులు కట్టుకుని నిలబడుంటే పొద్దుని చెప్పలేక నా బిడ్డ ఇలా ఉండడం ఏంటని నాలో నేనే కుమిలిపోయాన్రా. అన్నవైనందుకు వాడి గురించి బాధ్యతగా ఆలోచించావురా. ఈ ఆలోచన నా ఒక్కడిదే కాదమ్మా, ఈ క్రెడిట్లో సగం గుండమ్మకు కూడా దక్కాలి. మనందరం కోరుకున్నట్టు వాడు ఒకరి దగ్గర చేతులు చాచకుండా, వాడు కోరుకున్నట్టు వాడి ఇండివిజువాలిటీ పోకుండా
వాడి ఆత్మాభిమానం దెబ్బతినకుండా ఒక ఉన్నతమైన స్థాయికి వాడు ఎదగాలి అంటే ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అయితే బాగుంటుందని మేమిద్దరం కలిసి ఈ బిజినెస్ పెట్టించాం. అదేంటబ్బాయి, నీకోసం మీ అన్న వదిలిన కొత్తగా వ్యాపారం మొదలెడుతుంటే హ్యాపీగా వండుకున్నట్టు అలాగా ఉంటున్నావేటి? అంటే సొంత బిజినెస్ అంటే రేపేదైనా ప్రాబ్లం అయితే. హరే, అలాంటి డౌట్లు ఏం పెట్టుకోవద్దు. మనల్ని మనమే నమ్మకపోతే బయట వాళ్ళు ఎలా నమ్ముతారు చెప్పు? డూ ఇట్ మ్యాన్. బాబీ, అభయ్ చెప్తుంది కరెక్టే. నువ్వు నమ్మాల్సింది భయాన్ని కాదు, నీ కష్టాన్ని. నీ కష్టాన్ని నమ్మి నువ్వు పని చేయి, ఫలితం దానంతటా అదే వస్తుంది. నీకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా నీకు అండగా నేను, మీ అన్నయ్య, ఈ కుటుంబం అంతా ఉంటుంది కదా. పైన భగవంతుడు కూడా ఉన్నాడు. వదిన ఇట్రండి. అన్నయ్య నువ్వు కూడా. అబ్బాయి దగ్గరండి, దగ్గరండి. బాబీ లేరా? హే, మనలో మనకేంట్రా? ఆల్ ది బెస్ట్ రా. నా దగ్గర ఆశీర్వాదం తీసుకో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జానకమ్మ గారు, జానకమ్మ గారు, జానకమ్మ గారు, జానకమ్మ గారు. ఈయన ప్రాణాలు తీసేదాకా వెళ్ళారంటే మొన్న ఈయన చెప్పింది అక్షరాల నిజం అన్నమాట. వీళ్ళ మేనకోడలికి ద్రోహం చేసింది మీరేనన్నమాట. ఇది నీకు సంబంధం లేని విషయం. వదిలో. ఒరే దుర్మార్గుడా, నువ్వు చేసిన పాపాలకు సాక్ష్యాలు తీసుకొస్తే ఆ సాక్ష్యాలు ఎక్కడ చూపిస్తానోనని నన్ను చంపాలని చూస్తావా? సంపాలని చూడటం కాదురా, నిన్ను సంపేస్తాను. లేవండి, త్వరగా పదండి. రే, వాడు బయటకు వస్తున్నాడు రా. కొంప తీసి అన్న చేతిలో తప్పించుకున్నాడేమో. అవునరా, వాడు పొరపాటున ఇంటి నుంచి బయటకు వస్తే మనల్ని వేసామని చెప్పాడు కదా. వేద్దాం పదరా. జానకమ్మ గారు, సుహాసిని గారు, జానకమ్మ గారు, అందరూ రండి. సుహాసిని గారు. ఏంట్రా, మా అన్న చేతిలోని తప్పించుకుని బతికిపోయాను అనుకుంటున్నావారా? కానీ మా చేతిలో చావబోతున్నావురా. రేయ్, పట్టుకోండి రా, పట్టుకోండి. రేయ్.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లక్ష్మమ్మ గారు, లక్ష్మమ్మ గారు, ఏంటమ్మా పిలుస్తున్నా పలకట్లేదు? సామాన్లు వచ్చాయి, దించుదురుగాని రండి. లక్ష్మి లోపలుంది బాబు, మేం పనివాళ్ళం కాదు. మీ అవతారాలు చూసి పని వాళ్ళు అనుకున్నానమ్మా, క్షమించండి. ఏంటి గణేష్, ఎందుకో క్షమాపణ చెప్తున్నావు? ఏం లేదు లక్ష్మమ్మ గారు, సామాన్లు తీసుకొచ్చాను. మీరు కనిపించకపోతే వీళ్ళని పని వాళ్ళు అనుకొని సామాన్లు దించమని చెప్పాను. వాళ్ళెవరు అనుకున్నావు? చంపేస్తాను నిన్ను. వాళ్ళు మా గెస్ట్లు. సారీ లక్ష్మమ్మ గారు, వీళ్ళ అవతారాలు చూసి తప్పుగా అనుకున్నాను. సరే సరే, వచ్చి సామాన్లు దించుకోండి, నాకు వేరే గిరాకీ ఉంది. ఇంట్లో ఎవరూ లేరయ్యా, నువ్వే దించేసేళ్ళు. పృథ్వీ పున్నమి ఫంక్షన్కి రెడీ అవుతున్నారు, ఆయనేమో బయటికి వెళ్ళారు. నాకేమో కాలు పట్టేసింది. ఇప్పుడు నేనేం చెయ్యాలి? పోనీలే లక్ష్మి, మేం తీసుకొస్తాంలే. అయ్యో, మీకెందుకు శ్రమ? నేను తీసుకుని వస్తానులేండి. మీరు కూర్చోండి, కూర్చోండి. పదవయ్యా. అయ్యో లక్ష్మి, ఏమైంది లక్ష్మి? ఇందాక మెట్ల మీద నుంచి దిగుతున్నప్పుడు కాలు బెనికింది, కాస్త బరువు చేసినట్టుంది. పర్లేదులేండి, నేను చూసుకుంటాను. మీరెందుకు? మీరు కూర్చోండి, మీరు మాట్లాడుకుంటూ ఉండండి. మన ఇంట్లో మన పని చేసుకోవడం తప్పెలా అవుతుంది? తన్నే సాయపడకయ్యా. లక్ష్మి నువ్వు వెళ్ళు, మేము తీసుకొస్తాంలే. ఏంటి లక్ష్మి గారు, సాయం చేయడం తప్పు కాదు కదా, ఎలాగో ఖాళీగా ఉన్నారు కదా. ఉండండి, నేను లోపల ఎవరున్నారో చూస్తాను. సరే రండి. అమ్మా అమ్మా నువ్వుండు, నేను వెళ్తాను. శివ, వద్దు శివ, నువ్వు కూర్చో. నువ్వు ఇలా కష్టపడితే నేను చూడలేను. మరి నువ్వు కష్టపడుతుంటే నేను చూస్తూ ఊరుకోవాలా? నువ్వు వెళ్ళి కూర్చో, నేను వెళ్తానులే, నువ్వు వెళ్ళు. త్వరగా రండమ్మా, సామాన్లు దించుకుందరు కానీ. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే మహాదేవి. ముందు ముందు ఇంకా చాలా ఉంటుంది. చుట్టాలందరూ వచ్చాక ఇంకా గట్టిగా ఇస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎంత ధైర్యం ఉంటే నా కోడల మీదే చెయ్యెత్తుతావా? చెయ్యెత్తడం కాదు, అవసరమైతే అరెస్ట్ కూడా చేస్తాను. కాదనే హక్కు, ఆపే అధికారం ఎవరికీ లేదు. ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించడం మీ కోడలు చేసిన మొదటి నేరం. నా భర్తని నాకు అప్పచెప్తారా, లేకపోతే మీ కళ్ళ ముందే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోమంటారా? పోలీసుల ముందే చేసుకుంటానని బెదిరించడం రెండో నేరం. అకార్డింగ్ టు సెక్షన్ 309 ప్రకారం ఇప్పుడు మీ కోడలు చేసిన నేరానికి అరెస్ట్ చేస్తున్నాను. నిషిక మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. ఏమైనా ఉంటే అక్కడ మాట్లాడుకోండి. వజ్రపాటి ఇంటి కోడల్ని అరెస్ట్ చేస్తావా? తప్పు చేస్తున్నావు జడి. తప్పు చేసింది మీరు కౌశికి గారు. నేను జస్ట్ దానికి శిక్ష పడేలా చేస్తున్నాను. రమ్య, అరెస్ట్ హర్. ఓకే మేడం. ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నావు? నా కోడలు చెయ్యొద్దులు. నా కోడలు దగ్గరకు వచ్చినా కూడా బాగోదు. పోలీస్ డ్యూటీకి అడ్డు రావడం, పోలీస్ డ్యూటీని చేయకుండా అడ్డుపడడం కూడా నేరమే. అడ్డుపడి మీరు కూడా నేరస్తులు అవ్వకండి. రమ్య, అమ్మే
నీకేం కాలేదు కదా? ఆ? ఏం కాలేదు కదమ్మీ? అయ్యో, ఏంది అన్యాయమో? వదలమ్మీ. అసలు డ్యూటీలో కూడా లేని నువ్వు నా మరదల్ని ఎలా అరెస్ట్ చేస్తావు? సస్పెన్షన్ లో ఉన్న నువ్వు నిషిక మీద కేసు ఎలా ఫైల్ చేయగలుగుతావు? రమ్య, ఇందాకే మా సస్పెన్షన్ ని తీసేశారు మేడం. జేడీ మళ్ళీ డ్యూటీ ఎక్కింది. అందరి ఆటలు కట్టించి నిజం బయట పెడతాం. నా తమ్ముణ్ణి అన్యాయంగా అరెస్ట్ చేసి కిడ్నాప్ చేసి ఎక్కడో దాచి ఇప్పుడు నా మరదల్ని కూడా అరెస్ట్ చేస్తావా? నిన్ను వదలను జడే. నేను కూడా వదలను కౌశికి గారు. యువరాజ్ వెనకాలన్న వాళ్ళని అందర్నీ న్యాయస్థానంలో నిలబెట్టి తీరుతాను. మీ తమ్ముడు సూరి అనే వ్యక్తిని చంపి తప్పు చేశాడు. దాని నుంచి తప్పించుకోవడానికి తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉన్నాడు. ఇక అతన్ని ఎలా వదులుతాననుకున్నారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీ స్కూల్ వాళ్ళకి ఫోన్ చేసి స్పీకర్లో పెట్టు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నిషి? ఇప్పుడే కావాలి. ఫోన్ చేయి జగదాత్రి. అందరూ స్కూల్ నుంచి వర్క్ ఫినిష్ చేసుకుని వెళ్ళిపోయారు నిషి. ప్రిన్సిపల్ ఫోన్ నంబర్ ఉంటుంది కదా, కాల్ చేసి మాట్లాడచ్చు జగదాత్రి. వాళ్ళ డౌట్ తీరిపోతుంది. ఎందుకు ప్రతిసారి నీ మీద నిషి డౌట్ పడ్డావు? పేరుకే టీచర్స్ ఉన్నారు, కానీ పనుందంటే ఒక్కరూ రారు. ఆదివారాలు కూడా పని చేయాల్సి వస్తుంది. కర్మ. చెప్పు జగదాత్రి. హలో మేడం, నేను జగదాత్రి వాళ్ళ సిస్టర్ని మాట్లాడుతున్నాను. ఇవాళ జగదాత్రి కేదార్ని క్వశ్చన్ పేపర్లో డౌట్స్ ఉన్నాయని చెప్పి మీరు స్కూల్కి రమ్మని చెప్పారా? పిలిచాను మేడం. పాపం సండే రోజు కూడా వర్క్ చేపించాము. ఏం చేద్దాం మేడం, పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా. మీ స్కూల్ వాళ్ళకి ఫోన్ చేసి స్పీకర్లో పెట్టవే. క్వశ్చన్ పేపర్లో డౌట్స్ ఉన్నాయని చెప్పి మీరు స్కూల్కి రమ్మని చెప్పారా? మేడం, పిలిచాము. పాపం సండే రోజు కూడా వర్క్ చేపించాము. ఏం చేద్దాం మేడం, పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, తప్పట్లేదు. థ్యాంక్ గాడ్, రమ్య టైంకి వచ్చి సేవ్ చేసింది అనుకుంటా. ఉంటాను మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. వీళ్ళొకరు. నీ డౌట్ తీరిపోయినట్టేనా నిషి? లేదా ఇంకెవరికైనా ఫోన్ చేద్దామా? రేపు కేదార్ జగదాత్రికి 16 రోజుల పండుగ చేద్దాం అనుకుంటున్నా. వీళ్ళకి పెళ్లి చేయడమే దండగా అనుకుంటే నువ్వెప్పుడు 16 రోజుల పండగ, పేరంటాలు అని అన్ని మొదలు పెడుతున్నావా కౌశికి? ఆయన దీని మొహానికి తల్లుందా, అత్తమామలున్నారా? పూస
పూసలు గుచ్చి కేదార్ చేత మెడలో వేయించడానికి. నేనున్నా నిషిక. పెళ్లిలో ఆఖరి ఘట్టం ఈ నల్ల పూసల ఫంక్షన్. ముత్తైదువులందరూ దంపతులు కలకాలం కలిసి ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి తాళికి నల్ల పూసలు గుచ్చి భర్తతో మెడలో వేయిస్తారు. అయినా తాళంటే ఒక నగగా చూసే నీకు దీని ప్రాముఖ్యత గురించి చెప్పినా అర్థం కాదులే నిషి. రేపొద్దున్నే మీకు నల్లపూసల ఫంక్షన్ జరుగుతుంది జగదాత్రి. సరే వదినా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నవ్వుతా ఇంట్లో కోడలు అడుగు పెట్టాలా, ఏడుస్తా రాకూడదు. నువ్వెందుకు ఏడుస్తున్నావో నాకు అర్థమైంది నాగవల్లి. ముందు ముందు అంతా మంచి జరుగుతుందని ధైర్యం తెచ్చుకొని ఇంట్లో అడుగుపెట్టు. రామ్మా. ఆగో దేవా, నీ పెండ్లానికి మెట్టెలు దొడగాలరా. ఎళ్ళి మెట్టెలు దొడుగో. ఎందుకమ్మా? ఎవరికి తాళి కట్టాడో కూడా తెలియకుండా కట్టాడు. నాగవల్లికి వదెంతూ తొలగించడమే మంచిది. అమ్మైనా అత్తైనా తనే కదా. తిరుపతి కాలు కందిపోకుండా చూసుకున్న మీ అన్నకు ఏ కీలుకా కీలు ఇరగ్గొట్టి లాఠీ చార్జ్ చేసే నాలాంటి పోలీస్కి చాలా తేడా ఉంది. పదమ్మా. నిండు నూరేళ్లు సంతోషంగా పిల్ల పాపలతో వర్ధిల్లాలా. మా వంశాన్ని ఉద్ధరించాలా. తిరుపతమ్మలాగా నువ్వు కూడా మంచి పేరు తెచ్చుకోవాలా. చెడ్డ పేరైతే రానవదులేమ్మా, గంగ చెల్లెలు కదా. వదిన, అమ్మాయితో దేవుడి దగ్గర దీపం కూడా వెలిగించు. కమ్ముకున్న చీకటైనా తొలగిపోతుంది. పదమ్మా పద. నీ మనసులో బాధపోయి నీ మొహంలో వెలుగు త్వరగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. దీపం వెలిగించమ్మా. అమ్మా, తన్ని గదిలోకి తీసుకెళ్లి ధైర్యం చెప్పు. ఎవ్వరి గురించి ఆలోచించొద్దు, నీ గురించి ఆలోచించు. నీకేం కావాలన్నా గోవిందయ్య, వీర్రాజు, నేను అందుబాటులో ఉంటాం. అవునమ్మా, నీకు మేమున్నామని మర్చిపోవద్దు. రా పద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా.
అమ్మ ఫోటో ఇక్కడుందేంటి? ఇది అమ్మ ఇల్లా లేకపోతే అభిమానంతో ఫోటో ఇంట్లో పెట్టుకున్నారా? ఫోటో మీద దుమ్ముంటే శుభ్రం చేసుకోవాలి కదా. ఆహా, పెద్దవాళ్ళంటే గౌరవం ఉంది, పర్వాలేదు. అమ్మా నాన్న ఆశ్రమంలో చేరాల్సిన అవసరం లేదు. అమ్మో, వచ్చేసింది. భూమి ఎలా మేనేజ్ చేస్తుందో ఏంటో. ఎవరది? నువ్వా? నువ్వా? ఈ ఇంట్లో నువ్వేం చేస్తున్నావు? ఆ మాట అడగాల్సింది నేనే. నా ఇంటికొచ్చి నన్నే ఎవరు అని అడుగుతున్నావా? నీ ఇల్లా? ఓహో, అంటే ఈ ఇంట్లో ఉన్న బ్రహ్మరాక్షసివి నువ్వేనా? బ్రహ్మరాక్షసివి నువ్వేనా? రాక్షసివి నువ్వేనా? రాక్షసివి నువ్వేనా? ఇరిగించేసింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కొడుకు ప్రాణానికి ఏ ప్రమాదం వస్తుందో అని ఓ తల్లి భయపడుతుంటే ధైర్యం చెప్పలేకపోయిన భర్త కోసం వచ్చాను. వస్తానని రాకుండా హోమం జరగకుండా చేసిన ఆ మనసు లేని మనిషి కోసం వచ్చాను. ఎవరి హోమాలకో ఎవరిళ్లకో రావాల్సిన కర్మ అతనికి పట్టలేదు. అతనిప్పుడు తన భర్త, ఇదిగో వీళ్ల కన్న తండ్రి. తినకన్నా ముందు ఆంటీకి భర్త. అన్యాయం చేసినా ఆమె మౌనంగా ఉంది కాబట్టే మీరీరోజు తన భర్త అని మాట్లాడుతున్నారు. మా పెళ్ళైనప్పుడు ఆయనకి ముందే పెళ్ళైందని నాకు తెలియదుగా. తెలిసాక మాత్రం మీరు చేసిందేముంది? వాళ్ళ మనిషిని వాళ్ళకి దూరం చేసి మీ మనిషిని చేసుకున్నారు. అసలు ఇవన్నీ మాట్లాడటానికి నువ్వెవరే? నీకేం సంబంధం ఉందని నా ఇంటికొచ్చి మాట్లాడుతున్నావు? ఏమండోయ్, సమస్య మీ ఇల్లు నా ఇల్లు కాదు. హోమానికి వస్తానని ఆయన ఎందుకు రాలేదు? కొడుక్కి ప్రాణగండం ఉందని చేస్తున్న హోమానికి రావాల్సిన బాధ్యత ఆయనకి లేదా?
వాడు కొడుకేంటి? వాడికి మాకు ఏ సంబంధం లేదు. మీకే సంబంధం లేదండి, కానీ మీ భర్తకి సంబంధం ఉంది. అక్కడుంది ఆయన భార్య కొడుకు కాబట్టి. వాళ్ళెవరి గురించో నా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నావు? అసలు ఎవరే నువ్వు? నా బయోడేటా నీకెందుకు? నేను మాట్లాడాలని వచ్చింది ఆయనతో. ఆయన పిలవండి, మాట్లాడేసి వెళ్ళిపోతాను. ఏయ్, నీకేం సంబంధం ఉందని నువ్వు అసలు ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నావు? ఏవండోయ్, ప్రపంచం మనది అనుకుంటే ప్రతి మనిషితో మనకి బంధం సంబంధం ఉన్నట్టే. నాది అనుకుంటేనే అందరూ పరాయి వాళ్ళలా కనిపిస్తారు. రోడ్డు మీద పిచ్చి గంతులే అనుకున్నాను. పరాయి వాళ్ళ ఇంటికొచ్చి ఇలా పిచ్చి వాగుడు కూడా వాగుతావన్నమాట. ఏంటి? బిడ్డ కోసం ఓ తల్లి బాధపడుతుంది, భర్త కోసం ఓ భార్య ఎదురు చూసింది అని చెప్తుంటే అది మీకు పిచ్చివాగుల్లా కనిపిస్తుందా? అలా అయితే నువ్వు ఈ గ్రహం మనిషి కాదన్నమాట, వేరే గ్రహం నుంచి వచ్చినట్టున్నావు. ఏంటి? నీ అరుపులకి భయపడే వాళ్ళు ఎవరూ లేరిక్కడ. నా ఇంటికొచ్చి నాకే ఎదురు మాట్లాడతావా? నీ ఇల్లైతే అందరూ నీ ఇష్టం వచ్చినట్టుండాలా? అయినా నేను ఆయనతో మాట్లాడాలని వచ్చాను. పిలవండి, ఆయనతో మాట్లాడేసి వెళ్ళిపోతాను. ఏమండోయ్, మోసం చేసిన తండ్రి గారు పైన కూర్చున్నారా? కిందకి రండి రండి. ఇదిగో, తెలిసి తెలియకుండా ఆయన గురించి మాట్లాడకు. ఇంకా ఏం తెలియాలి? భార్య బిడ్డలకి ఆయన ఇంతకాలం ఎందుకు దూరంగా ఉన్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది. వాళ్ళని విడదీసి ఒకటి కాకుండా అడ్డుపడే బ్రహ్మ రాక్షసి ఈ ఇంట్లోనే ఉందని నాకిప్పుడే తెలిసింది. నా ఇంటికొచ్చి నన్నే బ్రహ్మ రాక్షసి అంటావా? నిన్ను 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 వదినా! జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రుద్రానికి ఫోన్ ఎవరు చేశారు అనేదేగా మీ అనుమానం? నేను ఒక చిన్న ఫ్లాష్ కట్ వేస్తాను, చూసుకోండి. హలో, ఎవరు మాట్లాడరేంటి? నేనండి. నేను అంటే పేరు లేదా? పేరెందుకు లేదండి, ఉందండి. అయితే చెప్పు. నిహారిక అండి. ఓ, నువ్వా అమ్మా? ఏంటి విషయం? ఈ సమయంలో ఫోన్ చేసావేంటి? ఓ ముఖ్యమైన విషయం చెప్పాలని ఫోన్ చేశాను. చెప్పమ్మా. ఆలేఖ్యకి శ్రీకర్కి 4 రోజుల్లో పెళ్ళుండగా ఆలేఖ్యకి అన్యాయం చేయడానికి ఆ అవ్వని ఏం చేస్తుందో తెలుసా అండి? ఏం చేస్తుంది? భర్తతో కలిసి రేపు సౌభాగ్యలక్ష్మి వ్రతం చేసుకోబోతుంది. అవునా? అవునండి. ఈ ఇంట్లో అవని ఎలాంటి వ్రతం చేసినా అవనికి బాగా కలిసొస్తుందండి. తను ఎక్కువగా ఈ ఇంటి బంధాలతో బాగా ముడి వేసుకోవాలని నోములు నోచుకుంటూ ఉంటుంది. రేపు ఆ వ్రతం జరిగితే గనక మీ ఆలేఖ్యకి అన్యాయం జరిగిపోయినట్టే. అవని తాళికి అమ్మవారి ఆశీర్వాదం బాగా కలిగింది అంటే మీరా తర్వాత ఏమీ చేయలేరు. మీరు ఆలేఖ్యకి అమ్మగారే కాని సాక్షాత్తు ఆ అమ్మవారైతే కాదు కదా. ఆ అమ్మవారికున్న మహిమలు మీకు లేవు కదా. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం రుద్రాణి గారు. ఈ నిహారిక మీ శ్రేయోభిలాష కాబట్టి ఎంత ఆరాట పడుతుంది. ఈ విషయాలేవి అలేఖ్య నాతో చెప్పలేదే. అన్ని చెప్పుకుంటుందా చెప్పండి. నేను అలేఖ్యతో మాట్లాడుతానుండు. వద్దండి, తను ఇంకా డిస్టర్బ్ అవుతుంది. అయితే ఇప్పుడు నేనేం చేయాలి?
మీరు రేపు వ్రతం దగ్గరికి సడన్ గా ఎంట్రీ ఇచ్చి వ్రతం చెడగొట్టండి. అప్పుడు అవనికి వ్రత ఫలితం దక్కదు. దానికి చెడు జరగాలి, నాకు మంచి జరగాలి. అందుకోసం ఈ రుద్రాని ఏమైనా చేస్తాను. రేపు ఖచ్చితంగా వస్తాను. నేను పెట్టాల్సిన లింకు నేను పెడతాను. నా కూతురు గురించి ఇంతలా ఆలోచిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. ఈ నిహారిక మీ శ్రేయోభిలాషి అని చెప్పింది కదండి. ఉంటాను. సరే అమ్మా. అర్థమైందా రాజా? వ్రతం చెడగొట్టుకుంటే నాకే నష్టం కదా అని మీకు అనిపించొచ్చు, కానీ నేనలా ఎందుకు చేశాను అంటే మీరు ఏదో చేయబోతున్నారని నాకు అర్థమైంది. అందుకే అది తిప్పి కొట్టాలని అలా చేశాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ డైరీలో ప్రతి పేజీలో మా గురించి నింపేసినట్టు ఆరు తన జీవితం అంతా మమ్మల్ని నింపేసుకుంది. పిల్లలు, నేను, అమ్మ, నాన్న, ఇదే ఆరు ప్రపంచం. రోజులో జరిగిందంతా ఈ డైరీలో రాసి ఈవినింగ్ ఇంటికి రాగానే రాసిందంతా చదివి వినిపించేది. ఏంటి? అక్క డైరీ రాసి మళ్ళీ మీకు వినిపించేదా? డైరీ పర్సనల్ కదా, మీరెలా విన్నారు? ఒక్కరోజైనా నా గురించి, పిల్లల గురించి కాకుండా తన గురించి ఏమైనా రాసిందేమో అన్న చిన్న ఆశతో వినేవాణ్ణి. ఇన్నేళ్లలో ఒక్కరోజు కూడా నా ఆశ తీరలేదు. మా గురించి కాకుండా తను ఇంకెవరి గురించైనా రాసిందంటే అది నీ గురించే. చెప్పుకున్న కబుర్లు, పంచుకున్న సంతోషాలు తన మాటల్లో వినేవాణ్ణి. అక్క నా గురించి రాసిందా? నాకు అక్కకి అసలు పరిచయమే లేదు కదా, మరి ఎలా రాసింది? ఫ్యామిలీ గురించి కాకుండా బయట వాళ్ళ గురించి రాసిందంటే నా గురించి అన్నారు కదా, పరిచయం లేని నా గురించి అక్క ఎలా రాస్తుంది? నీ గురించి అన్నానా? కాదు కాదు, నీరజ అని తన ఫ్రెండ్ గురించి రాసిందని చెప్తున్నాను. నీరజ అన్నారా? నాకు నీ గురించి అన్నట్టు వినిపించింది. అవును, అక్క లాస్ట్గా ఏం రాసిందో చదివారా? తన మాటల్లో విన్న భావాలని రాతల్లో చదవలేకపోయా, చదివే ధైర్యం చేయలేకపోయా. మీకున్న అంతులేని ప్రేమలో నా మీద ఆవగింజంత వచ్చినా చాలండి, చచ్చేదాకా ఆ ప్రేమతో బతికేస్తా.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హే ఆగు. ఏయ్ ఏం చేస్తున్నావు? భర్త అడుగు జాడల్లో నడుస్తున్నాను మను. నువ్వు అడ్డుపడకూడదు. తప్పు తప్పు. హే ఏంటి అమరేదో జాలిపడి సాయం చేస్తే దానికేదో నీ మీద ప్రేమన్నట్టు తెగ ఫీల్ అయిపోతున్నావు. నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా అమర్ మనసులో స్థానాన్ని సంపాదించుకోలేవా? ఇంకా ఆ తాళి, ఆ స్థానం, ఆ సంతోషం నీ సొంతమని ఊహల్లో ఉన్నావేమో. అవన్నీ నావి, నాకే సొంతం. ఇవాళ కాకపోతే రేపైనా నా దగ్గరికి వచ్చేస్తాయి. ఓ ఎలా వస్తాయి? నడుచుకుంటున్నా? ఫ్లైట్ వేసుకున్నా? అంటే వస్తుందని ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నప్పుడు ఎలా వస్తుందో కూడా తెలిస్తే నువ్వు రిసీవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా అని. ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నీ ప్రాణాలు తీస్తా. తీయడానికి నా ప్రాణాలు నా దగ్గర ఎక్కడున్నాయి మను? నా మనసు, ప్రేమ, ప్రాణం ఆయనకెప్పుడో ఇచ్చేసా. ఆయన రానన్నావు కదా మను, మళ్ళీ ఎందుకు వచ్చావు? మంచి మూడు, నీ మొహం చూడగానే పాడైపోయింది. పో మను, ఎప్పుడు ఇలానే చేస్తావు. ఏంటి మనోహరి ఇక్కడే ఆగిపోయావు? పద వెళ్దాం. రా. అయ్యో అమ్మా, ఆ పూజా కార్యక్రమాలేవో తొందరగా కంప్లీట్ చేయండి, నేను వెళ్ళాలి. పంతులు గారు రావాలి కదా అమర్. రాతోడ్, పంతులు గారు ఎక్కడున్నారో ఫోన్ చేయి. వచ్చేటప్పుడు కారులో పూజ సామాన్లు ఉన్నాయి, తీసుకొచ్చేసాయి. అలాగే సార్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. హాయ్, పిన్ని శ్రీనుభవన్ తీసుకొస్తుంది. ఎక్కడికి అత్తయ్యా? రా సీను, చెప్తాను రా. సీను కొంచెం కోనేట్లో దిగవా? ఎందుకు? అది అంటే నా ఉంగరం కోనేట్లో పడిపోయింది. ఆ విషయం మీ చిన్నమావయ్యకి తెలిస్తే ఆయన సంగతి నీకు తెలుసు కదా. వచ్చే బావా, వచ్చేస్తే నీకు తాయెత్తు కట్టేస్తా. దిగు సీను. నువ్వే దిగి తీసుకోవచ్చు కదా. అయ్యయ్యో, నాకు మునగడం వచ్చు గాని ఈదడం రాదు సీను. నువ్వు వెళ్ళి త్వరగా మునుగు సీను. అయ్యో, అది పోయేలా ఉంది. ఏది? అదే రింగు పోయేలా ఉంది. దిగితే కట్టేస్తుంది. ఏంటి? అయ్యయ్యో, అదే చేతికి దొరికేసిద్ది. త్వరగా మునుగు సీను. మీ మావయ్య వచ్చాక ఉంగరం లేదంటే నా ప్రాణం తీస్తాడు. మీరు నన్ను కొట్టారేంటి? ఉంగరం ఎక్కడా? పడిపోయింది. చేతికుంది ఎలా పడిపోయింది?
విసిరేస్తే పోయింది. ఏంటి? ఆ, 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 అదే అదే జారి పడింది. అంత శ్రద్ధ ఏంటి నీకు? అసలు వేలుకున్న ఉంగరం కోనేట్లో ఎలా పడిందో నాకు తెలియాలి. అమ్మో, అంతా చెప్పేదాకా అది ఉండొద్దు. ఏంటి? అదేనండి లోపల ఉంగరం. ఉంగరం పోతే బాధపడాలి గాని టెన్షన్ పడుతున్నావు ఎందుకు? బుడగల సైజు పెరిగింది. ఏంటి? మిమ్మల్ని చూసి బీపీ పెరిగిందండి. అంత భయం ఉన్నదానివైతే అలా ఎలా ఉంగరాన్ని కోనేట్లో పడేస్తావు? మొగుడంటే అంత లెక్కలేనట్టుందా నీకు? చెప్పు. సరే నేను తీస్తానుండు. అయ్యో, మీరు వెళ్తే కట్టుద్ది. ఏంటి? కట్టిద్దా? అయ్యయ్యో, మీరు ఉండండి. సీను, నువ్వు వెళ్ళి తీయి సీను. ఉంగరం తీసుకురా సీను. అయ్యయ్యో, తేలి పైకొచ్చేలా ఉంది. తేలడం ఏంటి? అబ్బో, ఇదిగో మీరిలా తోటలో జాంకాయల మీద వరుసగా రాళ్ళేసినట్టు ప్రశ్నలు వేస్తే కుదరదు. అది చచ్చేలా ఉందండి. ఎవరు చచ్చిపోతారు? అదేనండి, ఉంగరం పోయేలా ఉంది అంటున్నా. సీను, నువ్వు దిగువయ్యా, త్వరగా దిగు. ఇక్కడ నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. అంత లెక్క లేకుండా పోయానా? సమాధానం చెప్తూ కూర్చుంటే అక్కడ శవం తేలేలా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీకంతా తెలుసు కదూ. ఏం తెలుసు వదినా? మీ అబ్బాయి చేసిన ఘనకార్యం. ఘనకార్యమా? దేని గురించి మాట్లాడుతున్నారు వదినా? నా కూతుర్ని పాడు చెయ్యాలని చూసిందెవరు? ఆ నిందని అన్యాయంగా శౌర్య మీద వేసింది ఎవరు? ఇప్పుడు ఏమి తెలియనట్లు పీటల మీద కూర్చుంది ఎవరు? అదంతా వీడియో రూపంలో ఉంటే దాన్ని బలవంతంగా తీసేయించింది ఎవరు? వదినా, అది కొడుకు తప్పుకి సాక్ష్యం కూడా ఉండకూడదని ఆ సాక్ష్యాన్ని కూడా నాశనం చేయించి ఏమీ తెలియనట్టు ఎంత అమాయకంగా దేని గురించి అని అడుగుతున్నారు. అది నేను చూడండి, ఏం జరిగిందో నా కూతురు నాకంతా చెప్పింది. కొడుకు కోసం ఒక ఆడపిల్లకి అన్యాయం చేస్తారా? అబ్బే, అలాంటిదేమీ లేదు వదినా. మీరు అలాంటివన్నీ నమ్మకండి. నమ్మకుండా ఎలా ఉంటాను? చెప్పింది నా కూతురు. ఒక ఆడపిల్లకి సంబంధం చూస్తున్నారంటే అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసే రోజులు పోయాయి. కనీసం ఆ అబ్బాయి ఎలాంటివాడు, ఆ కుటుంబం ఎలాంటిది అని ఆలోచిస్తారు. అలాంటిదేం లేకుండా నలుగురిని అడిగి తెలుసుకోకుండా 10 మందిని పిలవకుండా ఈ పెళ్లి జరుగుతుంది అంటే అందుకు కారణం నా భర్త ఇచ్చిన మాట. ఆ మాట కోసం ఆయన కూతురు చెప్పేది కూడా వినకపోవడం. ఒక దుర్మార్గుడు
తన జీవితంలోకి భర్తగా వస్తున్నాడే అని కళ్ళ ముందు కన్న కూతురు ఏడుస్తుంటే చేతగాని దానిలా చెయ్యలేక నిస్సహాయంగా చూస్తున్న ఈ తల్లి బాధ నీకు అర్థం కాలేదా? అర్థం కాలేదా? ప్రమిళ గారు, ఒక ఆడదాని కష్టం ఆడదానికి అర్థం అవుతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నేనేం చేశాను? ఇక్కడ నోటికొచ్చిందల్లా వాగి డిస్టర్బ్ చేశావు. బయటికెళ్ళాక ఎవరో నువ్వు అమ్మాయి ప్రేమించుకుంటున్నారు, త్వరలో పెళ్లి కూడా చేసుకుంటున్నారని చెప్పారంట. అందుకే పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటున్నామని చెప్పారు. ఏమంటున్నారు బాబాయ్? నేను శంకర్ గారు ప్రేమించుకోవడం ఏంటి? మాకు అలాంటి ఉద్దేశాలు ఏవీ లేవండి. పైగా మేమిద్దరం పెళ్లి చేసుకుంటున్నామనే రూమర్స్ కూడానా? అసలు ఈ కాలనీ జనాలు ఉన్నారు గౌరీ గారు. చాలా ఆపండి, ఇదంతా మీ వల్లే జరిగింది. ఏదో కలిసి బిజినెస్ చేస్తున్నాం కదా అని కాస్త చనువుగా ఉంటే నా నెత్తికెక్కారు. ఆటోలో తిరిగితే డబ్బులు వేస్ట్ అని బైక్ లో తిప్పారు. ఇంటి గురించి ప్రాబ్లం రాగానే నేను వద్దు వద్దు అని చెప్పినా సరే బిజినెస్ క్యాన్సిల్ చేస్తానని బ్లాక్మెయిల్ చేసి ఇక్కడే ఉండేలా ఒప్పించారు. ఇవన్నీ చూసి చుట్టుపక్కల వాళ్ళు మనకేదో రిలేషన్ ఉందని ఆలోచిస్తారు. మంచిగా ఎందుకు ఆలోచిస్తారు? ఎవరో ఏదో అన్నారని ఆ నలుగురు కోసం మనం ఆలోచిస్తామా అండి? ఆ నలుగురే నాకు ఇంపార్టెంట్. చూడండి, మీ ఓనర్కి నచ్చ చెప్పుకుని పైకైనా వెళ్ళండి, లేదా వేరే ఇంటికైనా షిఫ్ట్ అయిపోండి. ఇక్కడ మాత్రం ఉండడానికి వీల్లేదు, అంతే. అలాగా? అరే ఇదేంటండి ఇప్పుడు నేను ఏమన్నానని ఆవిడలా రైమని వెళ్ళిపోయింది? మీరు వెళ్ళిపోయారా? బాబు శంకర్, నీకు మనసులో ఏది దాచుకోవడం చేత కాదని నాకు తెలుసు, కానీ అన్ని చోట్ల అది పనికిరాదయ్యా. మనసులో దాచుకోవడం అంటే అది నోటి దోలు తగ్గించుకోవయ్యా. పోతే పోనివ్వండి, దిక్కుమాలిన సంబంధం. పైగా ఆ అబ్బాయి గౌరీ గారి పక్కన బాలేడండి. చూడండి, ఇంకొక అద్భుతమైన సంబంధం తీసుకొద్దాం గౌరీ గారికి. ఇప్పట్లో పెళ్లి చూపులు అన్నానంటే ఈ ఇంటి గడప కూడా తొక్కనివ్వదు మా గౌరీ. ఎలా రాసుంటే అలా జరుగుతుందిలే. వస్తాను బాబు. ఒక్క నిమిషం. మీరు వెళ్ళిపోతున్నప్పుడు ఓ మాట గౌరీ గారికి చెప్పండి, లేదంటే దీనికి కూడా నేనే కారణమని ఆవిడ నా మీద రయ్యమంటారు. ఓకేలేండి, అదేదో నేను చెప్పి ఆవిడ్ని కన్విన్స్ చేస్తాను. మీరు బయలుదేరండి. అరే, అసలు ఈ సంబంధం చెడిపోవడానికి అందరూ నేనే కారణం అంటారేంట్రా? అన్నయ్య, ఒకసారి గౌరీ గారి పెళ్లి చూపులని చెప్పిన దగ్గర నుంచి నువ్వు చేసిందంతా గుర్తెచ్చుకో. నేనేం చేశానబ్బా? మేం పార్ట్నర్స్ అని చెప్పండి. మన గౌరీ గారికి ఆడెవడో మత్తు మంది ఇచ్చి మన గౌరీ గారు ఏమైనా తగ్గారేంటి? ఆవిడ చెయ్యిరు చేయబోలేదు. అనవసరంగా నేను లేనిపోనివేమైనా మాట్లాడేశానంటావురా? వాగావు సరే, ఎందుకు అలా వాగావు అదొకసారి ఆలోచించు. అయినా గౌరీ గారికి పెళ్ళంటే నువ్వెందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు? నువ్వెందుకు డిస్టర్బ్ గా బిహేవ్ చేస్తున్నావు? నేను కన్ఫ్యూజ్ అవుతున్నానా? ఆవిడ పెళ్ళంటేనా? రేయ్, మీరందరూ కలిసి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారంట్రా? నేను క్లారిటీతో ఉన్నానబ్బా. లేదు అన్నయ్య. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మయ్య, మొత్తానికి మేడంకి వచ్చిన సంబంధాన్ని చెడగొట్టేశాం. సారు మేడం ఎప్పటికీ విడిపోకూడదు. జెండే సార్. హలో యాదగిరి. నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. అసలు ఈ వేళ ఏం జరిగిందో తెలుసా సార్? గౌరీ మేడంకి పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఈ సంబంధం క్యాన్సిల్.
అలా పెళ్లి సంబంధం చెడగొట్టాం సార్. ఇక ఏ ప్రాబ్లము లేదు. ఆహా, అసలు ప్రాబ్లం వేరే ఉంది యాదగిరి. దేని గురించి మాట్లాడుతున్నారు సార్? రాకేష్ గురించి. ఉదయం గౌరీశంకర్లు ఇక్కడికి వచ్చినప్పుడు మన సర్వెంటు వాళ్ళని చూసింది. నేనేదో సర్ది చెప్పాననుకో, లేదంటే పిల్లల కంట పడి ఉండేవాళ్ళు. అసలు ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఆ రాకేషు గౌరీశంకర్లను చూశాడేమో అనిపిస్తుంది. మీకలా ఎందుకు అనిపిస్తుంది సార్? అతని ఫేస్లో షాక్తో కూడిన డైలమా నేను చూశాను యాదగిరి. పైగా సర్వెంట్ని ఎంక్వైరీ కూడా చేశాడు. తన దగ్గర కన్ఫర్మేషన్ కూడా తీసుకున్నాడు. తెలిస్తే తెలియనివ్వండి సార్. రేపు ఎలాగూ మీరే పిల్లలకి చెప్తున్నారు కదా. ఆహా, ప్రాబ్లం అది కాదు యాదగిరి. నాకెందుకో ఈ రాకేషే జలంధర్ కొడుకేమోనని నాకు డౌట్గా ఉంది. ఏమంటున్నారు సార్? అవునే యాదగిరి, అతని మాట తీరు, అతని చూపు అన్నీ అనుమానాస్పదంగానే ఉన్నాయి. అసలు అతను అనువార్యుల ఫోటోలు చూస్తున్నప్పుడు అతని కళ్ళల్లో ఏదో కోపం, కసి కూడా కనిపించింది. మీ అంచనా నిజమైతే పిల్లలు ప్రమాదంలో ఉన్నట్టే కదా సార్? పిల్లల గురించి నేను చూసుకుంటాను, నువ్వు అనువార్యుల గురించి జాగ్రత్త తీసుకోవాలి. గౌరీశంకర్లు ఉన్నట్టు వేరే ఎవ్వరికీ తెలియకూడదు. సరే సార్, సార్కి మేడంకి ఏ ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను. అందుకే కదా సార్ నేనున్నది. ఉంటాను సార్. ఏంటి అర్థం కాలేదా? జెంటే సార్తో కదా మాట్లాడుతున్నావు? అవును సార్. సార్కి మేడంకి ఏ ప్రాబ్లం రాకుండా చూసుకుంటానని చెప్తున్నావు. అది నా గురించి, గౌరీ గారి గురించే కదా? అవును సార్. అసలు నాకు తెలియక అడుగుతాను, ఆ జెండే సార్కి మా మీద ఎందుకు ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్? మేము ఎటుపోతే ఆయనకెందుకు? అది మీ స్నేహబంధం అని మీకు ఎలా చెప్పాలి సార్? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏమండి? అక్షర, అమ్మా. గణన్నా, ఈ సిటీలో కలెక్టర్ అంటే అందరికీ వణుకు పుడుతుంది. నువ్వు ఆవిడతో పాటు ఆవిడ కుటుంబాన్ని కూడా భయపెట్టేశావు. నీ పేరు సిటీ అంతా మారుమోగిపోతుంది. మరేమనుకున్నావురా? నాలాంటోడు తగలక ఇన్నాళ్ళు వాళ్ళు రెచ్చిపోయారు. ఇప్పుడు చచ్చిపోతారా వాళ్ళు? అరవింద్, అరవింద్, అయిపోయిందా? ఇవ్వు, ఇటివ్వు, ఇవ్వు. ఏంటిది? సంతకాలేవి తమాషాలు చేస్తున్నావా? ఏం చేస్తావురా? అగ్గిపుల్లేస్తావా? వెయ్యి, అందరం పోతాం, వెయ్యి. అబ్బో, సారు తెలివి మామూలుగా లేదుగా. టన్నులు టన్నులు ఉంది. రేయ్, నిప్పు పెట్టలేమన్న ధీమా మాట్లాడుతుంది చూడండి. వెళ్ళండిరా, వెళ్ళి కత్తులు తీసుకొని పీకలు కోసేయండి. ఎవరిని వదలదు. అయ్యో, వెళ్ళండి. వద్దండి, వద్దండి. మా వాళ్ళని చంపొద్దండి. వద్దండి, మా వాళ్ళని ఏం చేయకండి ప్లీజ్. వద్దండి. ఏమండి, చెప్పేది వినండి. ఏమండి, వద్దండి. అయ్యో, చెప్పేది వినండి. వద్దండి ప్లీజ్. ఏమండి, వదిలేమని చెప్పండి ప్లీజ్ అండి. ఏంట్రా? వద్దండి. ఇప్పుడు భయం వచ్చేసిందా? వద్దండి ప్లీజ్ అండి. సంతకం పెట్టించు, సంతకం పెట్టించు. మా వాళ్ళని ఏం చేయొద్దని చెప్పండి ప్లీజ్ అండి. మీకు దండం పెడతానండి ప్లీజ్ అండి, ప్లీజ్ అండి. వాళ్ళకి చెప్పండి. దండం పెడితే పని కాదమ్మా, వాళ్ళు వినరు, ఓసేస్తారో. అయ్యో వద్దండి, వద్దండి. సంతకం పెట్టించు, ఆపుతాను. అయ్యో వద్దండి, వద్దండి. లేదనుకో చంపేస్తారు. మా వాళ్ళని చంపొద్దండి, వాళ్ళు చాలా మంచోళ్ళండి. మీ కాళ్ళు పట్టుకుంటారు. అబ్బా, వాళ్ళకు కొంచెం చెప్పండి. అన్నా, లోపల ముగ్గురు లేరన్నా.
వద్దండి, చంపొద్దండి. లేరా? వద్దండి, అయ్యో వద్దండి, 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 వద్దండి. రేయ్ రేయ్, ఆ నవ్వేంట్రా? వద్దండి, వద్దండి, ఏం చేయొద్దండి. లోపలికి వెళ్ళి ఏం చేసావురా? వద్దండి, అరే, వద్దండి, చెప్పరా? ఏం చేయొద్దండి. రేయ్ రేయ్, ఆ నవ్వేంట్రా? ఆ నవ్వేంట్రా? ఏం చేసావురా? లోపలికి వెళ్ళి ఏం చేసావురా? వద్దండి, వద్దండి, వాళ్ళని ఏం చేయొద్దండి. ఆ నవ్వు అవరా? చెప్పరా చెప్పరా, ఏర్రా వాళ్ళు? ఏమయ్యారు? భయం వేస్తుందా? నా ఫ్యామిలీని చంపుతానంటే నేను చంపుకుంటానారా? వాళ్ళని తప్పించడం కోసమే సంతకం పెట్టిస్తా అని లోపలికి వెళ్ళా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈవిడే జానకి, ఈ అమ్మాయి కావ్య. నెల రోజుల క్రితం మా ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతే ఎక్కడికో వెళ్ళిపోయారనుకున్నా. డైరెక్ట్ గా ఇక్కడికే తీసుకొచ్చి పెట్టారన్న మాట మకాం భలే ఉందే. ఏం నాన్న, నువ్వు ఈవిని పెళ్లి చేసుకున్నావా? చేసుకున్నాడ్రా. నేనుండగా మరో పెళ్లి చేసుకొని నా గొంతు కోసాడు. నా సవతిని నా ఇంటికి తీసుకొచ్చి కేర్ టేకర్ అనే అబద్ధం చెప్పి నన్ను మోసం చేశాడు. ఎంత మోసం చేసావే నువ్వు! నా మొగుణ్ణి నీ సొంతం చేసుకుంటావే! అదే ఆ రోజు నువ్వు మా ఆయనతో బొట్టు పెట్టించుకొని అక్షింతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకున్నావని ఇది చెప్పినప్పుడే నాకు డౌట్ వచ్చింది. గుళ్ళో మీ ఆయన పేరు చెప్పమంటే ఈయన పేరు గోత్రం చెప్పినప్పుడే అనుమానం వచ్చింది. నీ కూతురు లీవ్ లెటర్ మీద ఫాదర్ కాలంలో ఈయన చేత సంతకం తీసుకున్నప్పుడే అనుమానం వచ్చింది. కానీ ఎప్పటికప్పుడు నన్ను పిచ్చిదాన్ని చేసి మోసం చేశారు. అసలు మోసం చేసింది మీరు కాదు, ఇదిగో ఇదే. ఇదే ఇదే నన్ను మోసం చేసింది. నాకు సవితిని తీసుకొస్తావే నిన్ను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా మామ గుండెల్లో సిరిమల్లనే చిగురిస్తాను. సీతారామమై చరిత్రలో నిలిచిపోతాను. అయ్యో మామ, కాస్త మంచినీళ్ళు ఇవ్వరా? గొంతు ఎండిపోయింది. సీతా,
ఏంటే తమాషా చేస్తున్నావా? నేను కోపంగా ఉంటే కామెడీ చేస్తావా? ఇంతవరకు వచ్చాక నేను ఆగను. సీత, రామ్ తప్పుకో, లేకపోతే ఇందులో ఉన్న తూట మీ ఇద్దరి ప్రాణాల్ని తీస్తుంది. కాల్చండి అత్తయ్య. మీకు చేతనైతే మా ఇద్దరిని చంపండి. మహాలక్ష్మితో ఆటలొద్దు సీత, తను అసలే కోపంగా ఉంది. సీతను కాల్చొద్దు చెల్లాయ్, క్షమించు. తను నన్ను కాల్చలేదు బాబాయ్, తన వల్ల కాదు. పిన్నిని రెచ్చగొట్టకు సీత. రెచ్చిపోయి మాత్రం తనేం చేస్తుంది? మా రామ్ని నీ సొంతం చేసుకోవాలనుకుంటే నువ్వు చావుకి సొంతమవుతావు. మామ నాకు పుట్టుకతోనే నా స్వంతం. ఎందుకంటే ఆయన నా మేనత్త సుమతి కొడుకు. ఏమన్నావు సీత? సుమతి నీ మేనత్త? అవును మావయ్య. మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్న సుమతి ఎవరో కాదు, స్వయంగా మా నాన్న చెల్లెలు. నువ్వు చెప్పేది నిజమా? నిజమే డాడీ. అమ్మ ఎవరో కాదు, శివకృష్ణ మావయ్య సొంత చెల్లెలు. సీతకి ఈ విషయం తెలిసి నన్ను మావయ్య వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది. అక్కడ అమ్మ ఫోటో ఉంది. అమ్మమ్మ, అత్తయ్య, మావయ్య అమ్మ గురించి కన్ఫర్మ్ చేశారు. అమ్మ సీతకి మేనత్ అవుతుంది. సీత నా మేనమావ కూతురు. ఈ విషయం మేము రాగానే మీతో చెప్పుండేవాళ్ళం, కానీ అత్తయ్య గన్ను చూపించి బెదిరించింది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ కుళ్ళిపోయిన తిండి మా ఇంట్లో పని మనుషులు కాదు కదా, వీధిలో కుక్కలు కూడా తినవు. తీసుకెళ్లి మీరే తినండి. లేదండి, మంచిగా ఉండి తీసుకొచ్చాను. కావాలంటే మీరే ఏ ఆగు, ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? కల్తీ ఆయిల్తో, నాసిరకం సరుకులతో చేసిన ఈ ఐటమ్స్ ని నన్ను టేస్ట్ చేయమంటున్నావా? మా అమ్మ అలా ఏం చెయ్యదు. మంచి నూనెతో, నాణ్యమైన సరుకులతోనే వంట చేస్తుంది. నువ్వింకా దరిద్రానికి కూతురివి కాదు విష్ణు, ఈ ఐశ్వర్యానికి కోడలివి. నీకు కావాలంటే కోరినవన్నీ 5 స్టార్ హోటల్స్ నుంచి తెప్పిస్తాను. అంతేకాని ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది తీసుకొస్తే తినాల్సిన కర్మ పుట్టబోయే ఈ ఇంటి వారసుడికి లేదు. ఇంకా చూస్తూ నిలబడ్డామే, ఆ ముష్టి వంటలు తీసుకెళ్లి డస్ట్బిన్లో పడేసేయ్. బయలుదేరు.
రండి సత్య గారు. రాధ లైఫ్ నుండి కృష్ణని దూరం చేశాం అనుకున్న కొన్ని రోజులకే అక్క అంటూ వంక పెట్టుకుని కృష్ణ మళ్ళీ ఇంటికొచ్చింది. ఇప్పుడు ఏం చేయబోతున్నారు మేడం? కృష్ణని కూడా సత్యలాగే పారిపోయేలా చెయ్యాలి. హాయ్ విష్ణు. హాయ్ డాక్టర్. ఇదేంటి మేడం, కృష్ణ తనని ఇంటికి తీసుకొచ్చింది? ఇప్పుడు గానీ రాధా ఇంటికొచ్చి తనని చూశాడంటే అంతే సంగతులు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. బ్రో బ్రో వల్లభనయ్య, అనయ్య, వల్లభనయ్య, అనయ్య. హలో, నేను ఇక్కడుంటే అక్కడెవరిని పిలుస్తున్నారు? బ్రో నువ్వు ఇక్కడున్నావేంటి? ఈ పిల్ల నా షర్టు పట్టుకుని హాల్లోకి వెళ్దామన్నట్టు సైగలు చేస్తూనే ఉందని ఎత్తుకుని వచ్చాను. అనయ్య, మరి ఇక్కడ పెద్దబాబు గారు ఇక్కడుంటే నువ్వెవరి మీద పడ్డావక్క? ఎవరో ఏపాడు. మీరే చెప్పాలత్తయ్యా. ఇందాకటి నుంచి పెద్ద బావగారికి చలి జ్వరం అని దుప్పటి కప్పి పడుకోబెడుతూనే ఉన్నారు కదా. నాకు చలి జ్వరమా? ఎప్పుడొచ్చింది మమ్మీ? ఇప్పుడు మీ మమ్మీకి వచ్చినట్టుంది. కొంచెం ఆగండి రాజా. అమ్మా, ఏంటిది? ఎవరది? ఏం జరుగుతుంది అసలు? పెద్దబావుగా అలానే మాట్లాడారు కదా. అవును, నేను కూడా వీడే అనుకున్నాను. మిమిక్రీ చేసిన మహానుభావులెవరో దుప్పటి తీసి చూస్తే తెలుస్తుంది కదా. మీరెళ్ళండి నైని. దుప్పట్లోకి చొరబడి నా కొడుకు వల్లభలా మాట్లాడి మేనేజ్ చేసిన ఈ దొంగ గాడిదెవరో నేను చూస్తాను. మీరు వెళ్ళండి. గారడిని చూసి చాలా రోజులైంది అత్తయ్య. చూడనివ్వండి ప్లీజ్. ఏయ్, వెళ్ళు ముందు. ఎవరికి ప్రయాస లేకుండానే గాయత్రి పాప ఆ దుప్పటిని లాగేస్తుంది. చూడండి.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మ ఆత్మ ఇవాళ రాత్రి ఈ ఇంటిని విడిచిపెట్టిపోతుందని గంటలమ్మ ఎందుకు చెప్పింది? ఎలా చెప్పగలిగిందో ఆ కోణంలో కూడా ఆలోచించాలి బాబుగారు. ఆత్మల్ని చూడగలిగే శక్తి నీకు మళ్ళీ తనకు కూడా ఉంది కదా చెల్లి. వదినా, అసలు అమ్మ నన్ను విడిచిపెట్టిపోతుందా? నెవర్. తన గంట సరిగ్గా మోగక అలా వాగిపోయిందనుకుంటా. తేలిగ్గా తీసుకోవడానికి వీల్లేదక్కా. ఎందుకంటే మాంత్రికుల మాటలు వింటే నవ్వు రావచ్చు కాని వాటిలో అంతరార్థం దాగి ఉంటుంది. నైని, ఈలోపు అమ్మ నీకు కనిపిస్తే నువ్వు జాగ్రత్త పడమని చెప్తావు కదా? బాబుగారు, అమ్మగారు కనపడితే ముందు పసిపిల్లగా ఎక్కడున్నారు అని అడగాలి. ప్రతిసారి ఈ మాట అడుగుదామనుకుంటాను కాని అమ్మగారు కనిపించగానే అన్ని విషయాలు మర్చిపోతాను. నీ అభిమానమే అనుమానించకుండా ఉపయోగపడింది. ఎవరిని అనుమానించాలని? అదే నైని, గంటలమ్మనే. కాదు, మీ పెంపుడు తల్లి తిల్లు ఆంటీ మీద తను డౌట్ పడాలి అంటున్నాను విశాల్. వాయ్? సోఫాలో పడుకుంది నా మొగుడు అని కల్లిబొల్లి కబుర్లు చెప్పింది. గంటలమ్మని మనం చూడకుండా మేనేజ్ చేయాలి అని అనుకుంది. అమ్మ కూడా అన్నయ్యనే అనుకుందంట. మీరు నమ్మారు, మేము నమ్మలేదు బాబుగారు. అన్నయ్య గొంతుతోనే మాట్లాడింది కదా. ఆవిడ గంట కాస్త బయటపడింది. చెల్లి సైగ చేయగానే ఆ మాంతం మీదకి దూకేశా. ఓ ఐ సీ. సో మీరు గంటలమ్మని ముందే పసిగట్టారన్నమాట. ఇంకో విషయం కూడా గమనించాలి. పక్కింటి సరళ ప్రసాదం ఇచ్చిందని అత్తయ్య చెప్పారు కానీ అదేంటో మనకి చూపించలేదు. పోనీలేనాయని, మనకివ్వాలని ఆశపడలేదు కదా. మెక్కాలని కాదు మర్ది గారు. ప్రసాదం అయితే గుమగుమలాడే వాసనొచ్చేది కదా, రాలేదు. అంటే అది ప్రసాదం కాదు. ఆడవాళ్ళు ఇంత లోతుగా ఆలోచిస్తారని మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది. మీరు మీ తిలోత్తమమ్మ ఉద్దేశాన్ని కూడా అర్థం చేసుకోవాలి బాబుగారు. ఆత్మల్ని చూడగలిగే గంటలమ్మ ఈ రోజు రాత్రికి గాయత్రమ్మ గారి ఆత్మ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని, రేపు నుంచి చూడలేము అని చెప్తుంటే అలా జరిగితే బావుంటుంది అన్న ఆశ ఆమె కళ్ళలో కనిపించింది. దానివల్ల తనకొచ్చే లాభం ఏంటి? ఏమీ తెలియనట్టు భార్య భర్తలిద్దరూ భలే మాట్లాడుకుంటున్నారబ్బా. గమనించమన్నాను బాబుగారు, అంతే. అది సరే, వెళ్తూ వెళ్తూ గంటలమ్మ గాయత్రి పాపని చూసి పోయొస్తానే పిల్ల అని ఎందుకంది? పిల్లలంటే ఆవిడికి బాగా ఇష్టం అనుకుంటా. పాలు తాగిన బంధం అనుకుంటా. ఈసారి రక్తం వచ్చేలా కొరుకుతుంది గాయత్రి. ఒకవైపు గాయత్రమ్మ గారి ఆత్మని ఎలా సంరక్షించుకోవాలో ఆలోచించాలి. ఇంకోవైపు పునర్జన్మ ఎత్తిన అమ్మగారు పసిపిల్లగా ఏ రూపంలో ఎక్కడున్నారో ఆ దేహానికి గండం రాకుండా చూడాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా.
మనిష జయమ్మర్ కూతురు వచ్చేసినట్టుంది. మనం ఇప్పుడే పరిచయం చేసుకోవాలి. ఏదో ఒక విధంగా మనం బుట్టలో వేసుకోవాలి. పద పద. వెల్కమ్ మేడం. తప్పుకోండి. దారివ్వండి. జరగండి. జరగండి. Why are you looking at me like that? Hello? I'm talking to you only. మీరిద్దరూ నా వైపు ఎందుకు అలా చూస్తున్నారు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి. ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వెల్కమ్ టు ఇండియా మిస్ సంయుక్త. మరీ అచ్చుగుద్దినట్టు లక్ష్మిలాగే ఉందేంటి? జేఎంఆర్ గారి కూతురేంటి లక్ష్మిలా ఉంది? లక్ష్మిలా ఉందేంటి? నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేనా, చిరుగాలి తాకిన మేఘమై మరి నేను కరిగానా, గుండె గదిలో ఉంది తానని పోల్చుకున్నానా, నీ చేరవలసిన తీరమిది అని చేరుకున్నానా, ఇది కలయితే కాదుగా. ఎక్స్క్యూజ్ మీ, నన్ను మీరు ఎందుకు అంత వింతగా చూస్తున్నారు? ఇస్ దేర్ ఎనీథింగ్ రాంగ్? నథింగ్ సంయుక్త గారు. వెల్కమ్ టు ఇండియా. Thank you so much. You're Mitra, right? అవును. She's your mom, right? Yeah. Namaste, auntie. నమస్తే. Namaste, uncle. నమస్తే అమ్మా. Mitra garu. Dad told me about you. మీ నాన్నగారు స్థాపించిన కంపెనీని మీరు చాలా కష్టపడి పైకి తీసుకొచ్చారంట కదా? అందరూ చెప్పుకునే విధంగా చాలా బాగా డెవలప్ చేశారంట కదా? అంతేకాకుండా మీరు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారట. ఎన్నో అవార్డ్స్ కూడా తీసుకున్నారట. నాన్నగారు మీ గురించి చెప్పినప్పుడు ఐ వాజ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. మీలాంటి వాళ్ళని కలుసుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అయ్యో ఎంత మాట. యాక్చువల్లీ మిమ్మల్ని కలుసుకున్నందుకు నేనే చాలా ఆనందపడుతున్నాను. You're welcome. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.